ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదా. సో నేటి దినం దేవుడు మనతో కొన్ని అద్భుతమైన విషయాలు మాట్లాడబోతున్నాడు. వాటిని మన జీవితంలో మనం సరిచేసుకోవడం, దేవుని దగ్గర నుంచి అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించడం, ఇది మనకు అవసరమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రభు మాట్లాడుతున్నాడు. యోహాను శుభవార్త 12వ అధ్యాయంలో 35వ వచనంలో మాట్లాడుతున్నాడు. అలాగే 34వ వచనం కూడా. అందుకు యేసు, ఇంకొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడిచేవాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు అని అన్నాడు. ఇంకొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును అన్న మాటకి జవాబు 34వ వచనంలో ఉంది. మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి అంటే, మనుష్య కుమారుడు పైకెత్తబడతాడు. ఆయన శిలువలో పైకెత్తబడి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతాడు. కొంతకాలం తర్వాత ప్రభువారు శిష్యుల మధ్యలో ఇక కనబడరు. అవునా? ఆయన 40 దినాలు భూమి మీద మరణించి తిరిగి లేచాక సంచరించి అనేకమైనటువంటి వాస్తవాలను శిష్యులకు చెప్పి తాను జీవించుచున్న దేవుడని వారి మధ్య సాక్ష్యాన్ని పొందుకొని ఆయన పైకి వెళ్ళిపోతాడు అని ఆ మాట. కాబట్టి అందుకు 35వ వచనం, యేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును. ఎవరు వెలుగంటే? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు అని. మీరు నన్ను వెంబడించండి, ఆ వెలుగులో నడవమన్నాడు. ఇంతకు లోకానికి వెలుగు అని అంటే ఏంటది? యోహాను సువార్తలో చెప్తాడు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను అని అంటాడు. ఆ వెలుగే వాక్యమైనటువంటి దేవుడు. ఆ వెలుగే వాక్యమైనటువంటి దేవుడు. ఆయన చెప్తున్నాడు శిష్యులతో, ఇంకా కొంతకాలం మాత్రం మీ మధ్య ఉంటాను, ఆ తర్వాత మీ మధ్య ఉండను. కాబట్టి చీకటి అనేది మిమ్మల్ని కమ్ముకొనకుండానట్లు ఏం చేయాలి? ముందుగానే నేనుండగానే చీకటిలోకి వెళ్లకుండా మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. నేనుండగానే వెలుగులో మీరు ట్రైనింగ్ అవ్వాలి. వెలుగులో జీవిస్తూ వెలుగు వలె సంపూర్ణులుగా మారిపోవాలి. అందుకే యేసుప్రభు వారు అన్నారు, నేను ఈ లోకమునకు వెలుగుని అని అన్నాడు. ఆ తర్వాత ఆయన అన్నాడు, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు అని అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వాక్య రూపమైనటువంటి దేవుడు మనుషుల మధ్య సంచరించి వారిని వెలుగులో నడిపించి వెలుగుగా వారిని మార్చి ఆయనలాగా ఆయన కార్యాలు చేస్తూ ఈ లోకంలో జీవించాలని, ఆయనలాగా వెలుగై ఉండాలని ఆయన ఇష్టపడుతూ, ఇంకా కొంతకాలం నేను మీ మధ్య ఉంటాను, కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. వెలుగులో నడవడం, వెలుగులాగా ఉండడం. వెలుగులో సమస్తము మంచి ఉంది. వెలుగు యొక్క స్వభావం నీతి, సమాధానము, సంతోషము, పరిశుద్ధత, ఇవన్నీ వెలుగుకి ఉన్నటువంటి క్యారెక్టర్స్. వాక్యానికి ఉన్నటువంటి అద్భుతమైన క్యారెక్టర్ ఏంటంటే, ఇట్ గివ్స్ లైట్. అది ఎవరిలోకి వెళుతుందో వారి హృదయాల్లో అది ప్రకాశిస్తుంది. అదేం చేస్తుంది? ప్రకాశిస్తుంది అని అంటాడు. అది ప్రకాశించినప్పుడు మనిషిలో ఉన్నటువంటి చీకటి అయినటువంటి లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన పాపం, లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన దరిద్రం, లోక సంబంధమైన వ్యభిచారం, లోక సంబంధమైన దొంగతనం, లోక సంబంధమైనటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి పాప పంకెల జీవితం హృదయంలో గూడు కట్టుకొని పోయి కాముకత్వం, వ్యభిచారము, దొంగతనము, దూషణ, అల్లరి, అల్లరితో కూడిన ఆటపాటలు, అవునా, మోహము, ఇలా రకరకాలవన్నీ కూడా మరి హృదయంలో ఉన్నాయి. మనలో ఆ వెలుగు నింపబడి వెలుగుగా మన హృదయం మార్చబడినట్లు మనము వెలుగులో నడవాలి అని అన్నాడు. ఎక్కడ నడవాలన్నాడు? వెలుగులో నడవాలి అని అన్నాడు. వెలుగులో మనం నడుస్తూ ఉండగా ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసు రక్తము మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేస్తుంది. ఇప్పుడు యోహాను మొదటి పత్రికలో చెప్తాడు, ఆ పత్రికల్లో చెప్తాడు, వెలుగులో మనం నడుచుకుంటూ ఉంటే అప్పుడు కుమారుడైన క్రీస్తు రక్తం, తండ్రి అయిన దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చి మనం చేసిన ప్రతి పాపానికి
ఆయన శ్రమ అనుభవించి కొడాలతో కొట్టించుకొని భయంకరమైనటువంటి వ్యాధుల చేత నింపబడి మనుషులందరి పాపాలకు శిక్ష ఆయనే అనుభవించి శిలువలో ఆయన వీపు నాగేట్ సాళ్ల వల్ల దున్నబడే విధంగా కొట్టబడి ఆయన రక్తమంతా చివరి బొట్టు వరకు శిలువలో నీ కొరకు నా కొరకు కార్చి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా వెలుగుగా మార్చడానికి ఆయన కలూరు శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. నీ కొరకు నా కొరకు తన జీవితాన్ని క్రయదనగా చెల్లించాడు. తన జీవాన్ని కోల్పోయాడు. తన రంగు రూపు కోల్పోయాడు నీ కోసం. పాపపు పంకెల జీవితంలో, అసహ్యమైన జీవితంలో, కేకరించి ఉమ్మి వేయించుకోవాల్సినటువంటి జీవితంలో ఉన్నటువంటి మన ముఖం మీద పడాల్సిన ఉమ్మి ఆయన పైన ఉమ్మించుకొని మన అవమానాన్ని ఆయన భరించాడు. మన పాపాలకు శిక్ష ఆయన అనుభవించాడు కల్వరిశిలువలో. ఆయన పరిశుద్ధత, ఆయన నీతి మనం పొందుకోవాలని మన దగ్గర ఉన్నటువంటి పాపాన్ని ఆయన భరించి తన నీతిని, తన పరిశుద్ధతను, తన మహిమను మనకి ఇవ్వడానికి ఆయన వెలుగుగా వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఇంకొంతకాలం నేను ఉంటాను, మీరు వెలుగులో నడవడం ప్రాక్టీస్ చేయండి, వెలుగులో నడవండి. మీరు నడుస్తూ ఉండగా వెలుగులో మీ గత పాపాలకి రావాల్సిన శిక్ష నేను అనుభవించాను. ఆ పాపాలన్నీ కూడా నా రక్తంలో కడుగుతాను. అప్పుడు క్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపము నుండి విడిపించి పరిశుద్ధపరచును. ఆయన కడుగుతాడు. మనం నడుస్తూ ఉంటే ఆయన కడుగుతాడు. ఒప్పుకొని అలా పాపంలోనే ఉండిపోతే మనల్ని ఆయన ఏం చేయలేడు. కానీ ఒప్పుకొని వెలుగులో నడుస్తూ ఉంటే, ఆయన వాక్యానుసారంగా నడుస్తూ ఉంటే, అప్పుడు మన ప్రతి పాపం ఆయన కడిగి పరిశుద్ధపరుస్తాడు. అండ్ స్కూల్కి కాలేజీకి వెళ్ళి అలాగే కూర్చుంటే అయిపోదు. కానీ కాలేజీలో మనం నేర్చుకొని అన్ని సబ్జెక్టులు చదువుకొని ఎగ్జామ్ రాసి ఏం చేయాలి? ఉత్తీర్ణులు కావాలి. అప్పుడు మనం పాస్ అవుతాం. అలాగే మనం నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఒకప్పుడు లేము. పాపులుగా, అసహ్యులుగా, దోషకులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, పురుష సంయోగులుగా, చేయరాని కార్యములు చేయవారిగా, ప్రేమ లేని వారమై, ద్వేషాన్ని విరజిమ్ముతూ ఉన్నటువంటి వారమై, కక్షలు, కార్పణ్యాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, మోహాలు, రేపులు, భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తున్నటువంటి చీకటి బ్రతుకులైనటువంటి మనం ప్రభు యొక్క ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఎందుకనంటే ఆయనలాగా జీవించి ఈ లోకంలో మనం ఆయన ప్లేస్లో, ఆయన స్థానంలో మనం వెలుగ్గా జీవించటానికి. అవునా? ఆయన మనల్ని వెలుగ్గా చేశాడు. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ప్రభువుని నమ్మినటువంటి మనల్ని ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాక కూడా మన పరిశుద్ధతను, మన నీతిని దేవునిలాగా మనం వాక్యంలాగా ఉండడానికి, మెయింటైన్ అవ్వడానికి తండ్రి అయిన దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటే యేసు ప్రభు వారైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ నేనుండగానే మీరు వెలుగులో నడవండి, నాలో నడవండి, నా ప్రకారం నడవండి, నా మాటల ప్రకారం నడవండి అని చెప్పాడో ఆయన ప్రకారం నడిపించడానికి తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసు ప్రభు యొక్క ఆత్మను మన హృదయాల్లో పెట్టి వెళ్ళిపోయాడు. సో ఆ రోజుల్లో మరి శిష్యులైతే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండగలిగారు. ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన ఎప్పుడు బోధిస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన వాళ్ళకి అనేకమైనటువంటి వాటిని నేర్పిస్తూ, ప్రాక్టికల్గా వాటిని చూయిస్తూ వారి మధ్య అద్భుతాలు చేశాడు, వారి మధ్య సూచక్రియలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. వారు ఈ వెలుగు ఎలా ఉంటుంది అని అంటే ఆయన రూపాంతరపు కొండ మీద వెలుగుగా మారిపోయి చూయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నేను వెలుగును అని అంటే వాళ్ళు చూసినప్పుడు ఆయన వెలుగులా కనపడటంలా మామూలు మనిషిలానే కనపడుతూ ఉన్నాడు. వారితో నడుస్తూ ఉన్నప్పుడు ఫిలిప్ అంటాడు, అయ్యా మాకు తండ్రిని చూయించు, మాకంతే చాలు అని అంటాడు. అంటే ఫిలిప్, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, ఎలా అడుగుతున్నావు తండ్రిని చూయించమని అని అంటాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మీరు లోకానికి వెలుగై ఉన్నారని ఇచ్చిన స్టేట్మెంట్లో నేను లోకానికి వెలుగునని అన్నాడు. మరి ఎలా ప్రూవ్ చేయాలి లోకానికి వెలుగునని? వన్ ఫైన్ డే ఆయన తన 3 శిష్యులను తీసుకెళ్ళాడు. పేతురు, యోహాను, యాకోబులను తీసుకెళ్ళిపోయి వారి ఎదుట రూపాంతరపు కొండ మీద రూపాంతరము చెందాడు. ఆయన వెలుగుగా మారిపోయాడు, ఆయన మహిమగా మారిపోయాడు. ఆయన వస్త్రాలు దగదగా మెరిసిపోతూ ఉన్నాయి. ఆయన అద్భుతమైనటువంటి దైవత్వాన్ని వారి మధ్య చూయిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు నమ్మలేనటువంటి జీవితంలో ఉన్నారు కనుక
వారికి ఆయన నేను వెలుగునని ఆయన చూపించడం జరిగింది. నేను వెలుగునని ఆయన చూపిస్తున్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, వెలుగు ఉండగానే అంటే ప్రభు అయినటువంటి దేవుడు మనకు వెలుగుగా ఉండగానే ఆ వెలుగులో మనం నడుచుకొని ఆయనలాగా మనం వెలిగించబడి ఏం చేయాలి? అనేక మందిని ఆయన స్వరూపంలోనికి ఆకర్షించాలి. అనేక మందిని ఆయన చేసిన కార్యాలు చేసి, స్వస్థపరిచి, అద్భుతాలు చేసి, మహత్కార్యాలు చేసి చీకట్లో ఉన్న ప్రజలను ఆశ్చర్యకరమైన యేసుక్రీస్తు యొక్క వెలుగులోనికి తీసుకురావాలి. అది ఆయన ఉద్దేశం. అందుకని వెలుగు ఉండగానే యు ప్రాక్టీస్ ఇన్ లైట్. వెలుగు సంబంధులుగా నడవండి. అప్పుడు మిమ్మల్ని పరిశుద్ధపరిచి ఆయన క్రీస్తు రక్తంతో మిమ్మల్ని కడిగి ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు. మీరు సంపూర్ణంగా వెలుగుగా మారిపోతారు. ఆయన మనల్ని వెలుగు అన్నాడు. ఆయన ఏ రీతిగా రూపాంతరపు కొండ మీద వెలుగుగా మారిపోయాడో మనము అలాగే. అవునా? అయితే ఆ వెలుగులో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారు మనం వెలుగుగా ఎలా ఉండాలి అని అంటే, వెలుగుగా ఉండడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయాల్లో పెట్టాడు. తను ఎందరు అంగీకరించిన వారందరూ దేవుని కుమారులకు అధికారం ఆయన అనుగ్రహించాడు. యేసు ప్రభువుని అంగీకరించిన మనం దేవుని కుమారులం. అంతేకాదు, ఎందరో ఆత్మ చేత తండ్రి అయిన దేవుడు క్రీస్తు ఆత్మను మనలో పెట్టినప్పుడు ఆ ఆత్మ చేత ఎంతమంది నడిపించబడతారో వారు దేవుని కుమారులు అయి ఉంటారు, లేక వారు వెలుగై ఉంటారు. ఆ వెలుగులో కంటిన్యూస్గా నడవడానికి మనం మనుషులుగా మన వల్ల కాదు. యేసుప్రభు ఆ రోజుల్లో ఉన్నాడు కనుక ఆయన అద్భుతాలు చేస్తూ, మహత్కార్యాలు చేస్తూ, ఆయన వాళ్ళని ప్రోత్సహిస్తూ ఆయన పరిశుద్ధతలోకి, నీతిలోనికి వారు నడిపించాడు. కానీ ఈ రోజున యేసుప్రభు వారు భూమి మీద లేరు, ఆయన వెళ్ళిపోయారు. ఆయన స్థానంలో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఆత్మను మనలో ఉంచి ఆ వెలుగుగా మనం నడవడానికి, ఆయన కుమారులుగా మనం జీవించడానికి ఆయన అవకాశాన్ని మనకు ఇచ్చాడు. అవునా? వెలుగు సంబంధులుగా మనం జీవించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని కృపగల్లామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనిస్తున్నారా? ఒకానొక రోజు ఏదైనా వనంలో జరిగినటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏదైనా వనంలో జరిగినటువంటిది ఏంటి అని అంటే, వెలుగు సంబంధులుగా ఉన్నటువంటి ఆదాము అవ్వలు చీకటి అయిపోయారు. ఒక రోజున వారితో తిరుగుతూ, ప్రతి సాయంకాల సమయంలో వారితో సంభాషిస్తూ, తన మహిమతో వారిని నింపి, తనలాగే వారిని చూస్తూ, వారితో సంతోషిస్తూ ఉన్నటువంటి దేవుడు వన్ ఫైన్ డే వారు చీకటిగా మారిపోవడాన్ని చూసి వారికి దూరం అయిపోయాడు. అవునా? ఆయన వెలుగులో మనం ఉంటే ఆయనలాగా మనం ఆయన దగ్గర ఆయన కుమారులుగా ఉంటాం. ఆయన ఆదాము అవ్వలను ఆ ఏదైనా వనంలో నుంచి బయటికి పంపించేసి ఇక వారికి కనబడ్డం మానేస్తాడు. అవునా? వెలుగులో నడవకపోతే నువ్వు చీకట్లో ఉన్నావని గుర్తు చేసుకో. పరిశుద్ధతలో లేకపోతే నువ్వు అపవిత్రమైన జీవితంలో ఉన్నావని గుర్తు చేసుకో. నీతిగా నువ్వు జీవించకపోతే అవినీతిలో పేరుకుపోయి ఉన్నావు, కూరుకుపోయి ఉన్నావు అని గుర్తు చేసుకో. ఆయన్ని నమ్మినటువంటి నీవు, నేను ఆయన గుణాతిశయాలైనటువంటి నీతి, పరిశుద్ధత, యథార్థత మనం కలిగి ఉండాలి. వీ షుడ్ హ్యావ్ దోస్ థింగ్స్. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలచి వెలిగించితివే, నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప ఏర్పరచుకొల్టివే. ఆయన గుణాతిశయాల్ని ప్రచురించడానికి మనం ఆయన వెలుగులాగా మనం మారిపోవాలి. ఎందుకంటే ఆయన అన్నాడు, మీరు లోకానికి వెలుగు అని అన్నాడు. అని వెలుగులో నడవమన్నాడు, ఆయనలో నడవమన్నాడు, వాక్యంలో నడవమన్నాడు, వాక్యానుసారంగా మళ్ళీ నడుచుకోమన్నాడు. నడుచుకుంటే ఆయన మనల్ని పరిపూర్ణమైన వెలుగుగా మార్చి మనము ప్రకాశించేలాగా చేయాలని ఆశపడుతున్నాడు. అండ్ వీ హ్యావ్ టు షైన్ అవర్. లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ యొద్దకు వచ్చి ఉన్నది, వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. వెన్ యూ ఒబే టు ద లార్డ్స్ వర్డ్, ద లైట్ ఆఫ్ ద లార్డ్ షైన్ ఓవర్ యూ, ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ షైన్ ఓవర్ యూ. ఆయన మహిమ నీ మీద, ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. నువ్వు వెలుగుగా మారిపోయి అనేకులకి యేసు ప్రభులాగా నువ్వు పరిచర్య చేస్తావు, అనేక మందిని బాగు చేస్తావు,
అనేక మంది జీవితాలను పాపంలో నుంచి నీతిలోనికి పరిశుద్ధతలోనికి తీసుకొస్తావు. అనేక మంది నిత్య నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి నువ్వు సిద్ధపరుస్తావు. అటువంటి జీవితం క్రీస్తులాగా నువ్వు ఈ భూమి మీద జీవించి చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఏదేను తోటలో వెలుగై ఉన్నటువంటి ఆదామవ్వలు ఒకానొక రోజున దేవుని మాటను నిర్లక్ష్య పెట్టి ఆయన చెప్పింది వినకుండా సాతాను కోపంలో బందీలుగా అయిపోయి పాపం చేశారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, చీకటి మిమ్మును కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగుండగానే అని అంటా ఉన్నాడు. నడవండి. చీకటి కమ్ముకుంటుంది. ఏం చేస్తుంది? చీకటి మిమ్మల్ని కమ్ముకుంటుంది. చీకటి కమ్ముకుంటే మీరు మరలా ఏమైపోతారు? పాపులుగా మారిపోతారు. పరిశుద్ధతను కోల్పోతారు. నీతిని కోల్పోతారు. జబ్బుల బాధతో చస్తారు. అప్పుల బాధతో చస్తారు. ఇవన్నీ సాతానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్. అవునా? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఆయనలా జీవించడానికి, ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు, దేవాతి దేవుడిలాగా వెలుగులో జీవించడానికి ఆయన నిన్ను వెలుగులా ఈ లోకంలో ఆయనలాగే ఉండాలని కోరుకుంటూ, ఆయన నిజంగా వెలుగో కాదో రూపాంతరపు కొండ మీద తన శిష్యులకు చూపించాడు. ఆయన ప్రార్థించుండగా రూపాంతరపు కొండ మీద ఆయన వస్త్రములు దగదగ మెరుస్తూ ఉన్నాయి. ఆయన శరీరం ముఖోచ్ఛస్సు మారిపోయింది. అండ్ హీ వాస్ ద గ్లోరియస్ పర్సనాలిటీ. ఆయన అద్భుతమైన మహిమ కలిగిన దేవుడుగా వారికి కనిపించి తను తాను వెలుగుగా నిరూపించుకున్నటువంటి దేవుడు. ఆ వెలుగుగా నువ్వు ఈరోజు మారాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో ఉన్న పాపపు చీకటి, సాతాను చీకటి నిన్ను ఆవరించకుండా నువ్వు వాక్యం అనే వెలుగుతో నింపబడి వెలుగు విరజిమ్ముతూ ఉండాలని చెప్పి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి. దేవుడు అద్భుతమైన దేవుడు. అవునా? ఆయనకున్న క్యారెక్టర్ అద్భుతమైంది. ఆయనకి చెప్తాడు, చూడండి, నేను ఆ మాట మీకు చదివి వినిపిస్తాను. 36వ వచనం, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. దేనిలో విశ్వాసం ఉంచాలి? వెలుగుతో, వెలుగు యందు అనగా వాక్యమునందు మనం విశ్వాసాన్ని ఉంచాలి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అవునా? అప్పుడు ఎప్పుడు ఆ మాటలు నేను చదువుతాను. 39-40 వచనాలు. ఇందుచేత వారు నమ్మలేకపోయారట. ఎలా అనగా, వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయమును కఠినపరిచారు. ఈ మాటలు మనం యెషయా రాస్తూ ఉన్నాడు. ఇది మత్తయి సువార్తలో చూద్దాం. 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనం నుండి 15 వచనాల వరకు చదువుకుందాం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూస్తూ ఉన్నారు. అవునా? యేసు ప్రభువారు ఉన్నప్పుడు ఏం జరిగిందట? కళ్ళారా ఆయన చేసిన అద్భుతాలు చూస్తున్నారు. ఆయన కుంటివాడిని బాగు చేసినప్పుడు, గుడ్డివాడిని బాగు చేసినప్పుడు, చనిపోయిన వాళ్ళని లేపినప్పుడు, కుష్ఠరోగులను బాగు చేసినప్పుడు, మంచం పట్టి ఉన్నవారిని మంచం మీద నుంచి లేపి నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆ శవాన్ని పాడి మీద మోసుకొని వెళుతూ ఊరి బయటికి వెళ్ళినప్పుడు, ఆ శవాన్ని ముట్టి ఆ యవన బిడ్డను లేపినప్పుడు, రకరకాల అద్భుతాలు ఆయన వారి ముందు వెలుగై ఉన్నటువంటి దేవుడు, మహిమై ఉన్నటువంటి దేవుడు తన మహిమతో ఆయన చేసిన మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు ఎంత గొప్ప వారికి చూయించి ఆయనలాగా మనం వెలుగైపోయి ఆయనలాగా మనం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఎంత మంచి దేవుడు తెలుసా? ఆయన ఏమంటున్నాడంటే, నేను వెలుగునని చెప్పాను కదా, నేను ఈ కార్యాలన్నీ చేశాను, అనేక మందిని బాగు చేశాను, అనేక మందిని మరణించిన వారిని లేపాను, అనేక మంది పాపాలు క్షమించాను. అవునా? అనేక మందిని పరిశుద్ధత పొందుకోవడానికి నా రక్తాన్ని వినియోగించాను. ఎందరూ ఆయన్ను అంగీకరిస్తారో యేసు ప్రభువుని రక్షకునిగా వారందరూ దేవుని కుమారులకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఆ రీతిగా చేశాను. మీరు కూడా నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, ఈలోపు మీరు వెలుగుగా మారిపోండి, వెలుగులో నడవండి, ప్రకాశించండి అని చెప్పినటువంటి దేవుడు ఆయన ఏం చెప్తాడో తెలుసా? నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను, నేను చేసిన కార్యాలు మీరు చేస్తారని అన్నాడు. ఎంత ఇష్టమో తెలుసా ఆయనకి మనమంటే? ఎంత ఇష్టమని అంటే, ఆయన చేసిన కార్యాలు మాత్రమే చేయండి అని అనలేదు మనల్ని,
కానీ ఆయన కంటే గొప్ప కార్యాలు మీరు చేయాలని ఆయన ఇష్టపడుతూ చెప్పాడు. ఎందుకంటే ఆయన వెలుగు. ఆయన కంటే మనం ఎక్కువగా ప్రకాశించాలని ఆయన కోరుకొని ఏమంటాడు తెలుసా? నేను చేసిన కార్యాలు మీరు చేస్తారు, మరి వాటికంటే గొప్ప క్రియలు మీరు చేస్తారు అని అన్నాడు. వాటికంటే గొప్పగా చేయాలి. అవునా? అందుకే నిన్ను వెలుగుగా మారమంటున్నాడు. అందుకే నిన్ను చీకట్లో నుంచి, పాపంలో నుంచి, శాపంలో నుంచి బయటికి రమ్మంటున్నాడు. ఈ అద్భుతాలన్నీ చూశారు వాళ్ళు. ఏం చేశారు? ఈ అద్భుత కార్యాలన్నీ వారు చూశారు. ఏం చూశారు చూద్దాం. ఇక్కడ ఇందు నిమిత్తం నేను చెప్తున్నాను, ఈ ప్రజలు కన్నులారా చూశారు, చెవులారా విన్నారు, హృదయంతో గ్రహించారు, కానీ మనస్సు త్రిప్పుకొని నా వల్ల స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం కొవ్వింది అని అన్నాడు. కొవ్వు పట్టిందంట. అవునా? హాస్పిటల్కి అయితే వెళ్తారు, చర్చికి రమ్మంటే రారు. అవునా? చర్చికి రావాలంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ పెట్టమంటారు. ఆటో పెట్టండి, బస్సు పెట్టండి, మేము వస్తాం, లేకపోతే ఛార్జీలకు డబ్బులు ఇవ్వండి, మేము వస్తాం. ఎవరి కోసం? పాస్ గారు ఎవరి కోసం రమ్మంటున్నాడు? ఆయన లాభం కోసమా, మీ బాగు కోసమా? కడుపు నొప్పి వస్తే ఇంట్లో ఉంటారా? పరిగెత్తుకుంటా డాక్టర్ దగ్గరికి వెళ్ళరా? క్యాన్సర్ వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళరా? కీళ్ళు పట్టుకుపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళరా? గుండె నొప్పి వస్తే, గుండె దబ్బు వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళరా? ఊపిరి ఆడకపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళరా? ఆ జీవాన్ని, ఆ ఊపిరిని, ఆ అవయవాల్ని నీలో ఉంచి నిన్ను అద్భుతంగా జీవింపచేయాలని ఆశపడుతున్న దేవుని దగ్గరికి రాకుండా, బాగులేకపోతే డబ్బు అప్పు తీసుకొనైనా పరిగెత్తుతావు ఎక్కడికైనా, ఏ డాక్టర్ దగ్గరికైనా. కానీ స్వస్థత పొందినట్లు ఆయన దగ్గరికి రాలేకపోతూ ఉన్నావు. ఎంత విచారకరం, ఎంత అవిశ్వాసం. అందుకే వెలుగునందు విశ్వాసం ఉంచండి అని చెప్పాడు ఆయన. అంటే దేవుడు అంటే లెక్క లేకుండా పోయింది ప్రజలకు. వాళ్ళకి ఇచ్చిన ఆ ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళ దగ్గర నుంచి తీసేస్తే అప్పుడు వాళ్ళు ఆయనకు భయపడతారు. దిక్కుమాలిన స్థితిలోనికి వాళ్ళని నెట్టేస్తే అప్పుడు ప్రభువా ప్రభువా అని అంటారు. అవునా? ప్రభువా ప్రభువా అనేవాడు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో చేరడు. కానీ ఆయన సన్నిధికి క్రమంగా వచ్చి ఆయన చెప్పినట్లుగా వెలుగులో నడుచుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, ఆయన నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు. కానీ నువ్వు డాక్టరే స్వస్థపరచాలని నువ్వు డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నావు. మందిరానికి రాలేకపోతున్నావు. వెలుగుని నమ్మలేకపోతున్నావు. ఆ వెలుగు నిన్ను జీవింపచేస్తుంది. ఆ వెలుగు నిన్ను బ్రతికిస్తుంది. నీ చీకట్లో నుంచి నిన్ను విడిపించి నీ పాపానికి వచ్చే ప్రతి వ్యాధిని, జబ్బుని స్వస్థపరుస్తుంది. దాని కొరకు ఆయన నిన్ను రమ్మంటున్నాడు. దావీదు మహారాజు ఆయన ఏం చేశాడు తెలుసా? దావీదు మహారాజు అద్భుతం. ఆయన మందిరావరణలో నేను ఉంటే చాలు, ఆయన గడప దగ్గర నేను కనిపెట్టుకుని ఉంటే చాలు. నువ్వు ఎందుకు రాలేకపోతున్నా గడప దగ్గరకు? వాక్యమందు నీకు విశ్వాసం లేదు కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ఫెసిలిటీస్ అన్నీ తీసేస్తాడు. నీ ఆరోగ్యం దారుణం అయిపోద్ది, చచ్చిపోతావు అనవసరంగా. నిన్ను బ్రతికించి అద్భుతమైన వ్యక్తిగా చేయడానికి ఆయన తన రక్తంతో నీ ప్రతి పాపాన్ని కడిగి నిన్ను తన కుమారుడిగా చేసుకున్నాడు. వెలుగులో నడవమని చెప్తున్నాడు. ఆయన కార్యాలు చేయడానికి నువ్వు సిద్ధపడాలి. ఆయన పరిచర్య చేయడానికి నువ్వు సిద్ధపడాలి. ఆయన కొరకు జీవించడానికి నువ్వు సిద్ధపడాలి. 6 రోజులు మీకు సంపాదించుకోమని 6 రోజులు ఇచ్చాడు. 7వ రోజు ప్రభు దినం. దానిలోకి వచ్చి విశ్రాంతి తీసుకోండి, నేను ఆశీర్వదిస్తానంటే 7వ దినాన్ని కూడా మీ సొంతానికి వాడేసుకొని చిల్లి సంచిలో సంపాదించిన డబ్బు వేసినట్టు మళ్ళీ అప్పులే, మళ్ళీ బాధలే, మళ్ళీ జబ్బులే అన్నీ అలా అయిపోతూ ఉన్నాయి. అద్భుతం ఏంటి తెలుసా? ఆయన నడవమన్నాడు. పేతురు నీటి మీద నడుస్తాను అన్నాడు. యేసు ప్రభువారు నీటి మీద నడుస్తూ వచ్చినప్పుడు ఆ అర్ధరాత్రి సమయంలో పేతురు ఆయన్ని చూసి, అయ్యా ప్రభువా, నీవే అయితే నాకు ఈ నీటి మీద నడవడానికి సెలవివ్వనన్నాడు. వెంటనే నడువని అన్నాడు యేసు ప్రభువారు. ఎందుకంటే ఆయనలాగా, ఆయనకంటే గొప్పగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా గమనించండి. నీటి మీద నడుస్తూ నడుస్తూ లోకాన్ని చూసి మునిగిపోతూ ఉన్నాడు. అవునా? ఈయనకంటే అద్భుతమైన వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన అద్భుతమైన వ్యక్తి. ఆయన ఎవరు అని అంటే హానోకు. హానోకు దేవునితో 100 సంవత్సరాలు నడిచాడట. భార్యతో జీవించాడు, పిల్లలతో జీవించాడు.
భార్య వలన ఎటువంటి ఆటంకం లేకుండా దేవునితో నడవడానికి, దేవునిలాగా ఉండడానికి, దేవుని వెలుగును పొందుకోవడానికి ఏ ఆటంకం లేకుండా భార్య చేత ప్రోత్సహించబడిన వాడై చక్కగా నడుచుకున్నాడు దేవునిలో. పిల్లల ఆటంకం కాకుండా చక్కగా దేవుల్లో నడుచుకున్నాడు. ఈరోజు పిల్లలు లేరని ఏడుస్తూ ఉన్నాం. పిల్లల్ని ఇస్తే వీళ్ళ వల్ల మేము సంఘానికి రాలేకపోతున్నాం, పిల్లల్ని చూసుకోవాలంటున్నాం. ఉద్యోగం ఇస్తే ఉద్యోగంలో సండే డ్యూటీ వేశారు, మేము రాలేకపోతూ ఉన్నామని అంటూ ఉన్నాం. అవునా? నీకు దేవుడు ఏ ఫెసిలిటీ ఇస్తే దానివల్ల నువ్వు రాలేకపోతున్నావు. అలాంటప్పుడు నీకు ఆ ఫెసిలిటీ దేనికి? అవసరమా? దాన్ని తీసేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఎంతగా ఆయన దగ్గరికి రావాలి అని అంటే, నీకు ఏదన్నా ఆదివారం అది నీకు ఎంత నష్టమైనా ప్రభు కోసం అది పెంటతో సమానంగా ఎంచుకోవాలి. వివాహాన్ని అపోస్తలుడైన పౌలు గారు పెంటతో సమానంగా ఎంచుకున్నారు, దాన్ని విడిచేశాడు. డబ్బుని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అవునా? మనం అన్నిటినీ బంగారంతో సమానంగా ఎంచుకుంటున్నాం. డబ్బుని, ఉద్యోగాన్ని, పిల్లల్ని, వీటన్నిటినీ మనము బంగారంతో సమానంగా ఎంచుకొని వాటి కోసమే జీవిస్తున్నాం. ప్రభు కోసం జీవించడం లేదు. అవి ఇచ్చిన ప్రభు కోసం, ఆరోగ్యం ఇచ్చిన ప్రభు కోసం, ఆశీర్వదించిన ప్రభు కోసం, ఉద్యోగం ఇచ్చిన ప్రభు కోసం, బిడ్డలు ఇచ్చిన ప్రభు కోసం, మంచి వారిని ఇచ్చిన ప్రభు కోసం జీవించలేకపోతూ ఉన్నాం. మన దౌర్భాగ్య స్థితి. కానీ అలా కాకుండా హానోకు దేవునితో నడిచాడట. ఆయన అలా నడుస్తూ నడుస్తూ పరలోకానికి దేవునితో పాటు నడిచి వెళ్ళిపోయాడంట. ఇంతకు హానోకు ఎలా నడిచాడు, ఎక్కడ నడిచాడు తెలుసా? పేతురు నీటి మీద నడిస్తే హానోకు గాలిలో నడిచాడు, వాక్యూమ్లో నడిచాడు, పరలోకానికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అద్భుతమైన జీవితం ప్రభు కొరకు జీవించాడు. క్రొవ్విన నీ హృదయాన్ని ఈరోజు మార్చుకొని ప్రభువుకు లోబడి ఆయన వెలుగులో నడుచుకొని ఆయనలాగా అద్భుతమైన జీవితం జీవించాలని ప్రభునాలో మనం చేస్తుంటున్నాను. దేవుడు మనందరి కొరకు తన వాక్యమును దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.